115 కీర్తన మొదలు చూడడం మరొకసారి అందరూ కలిసి చదువుదాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, చదవాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకి మహిమ కలుగును గాక. చెప్పండి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ కీర్తన మనం అబ్జర్వ్ చేస్తే దేవుడు ఎంత గొప్పవాడో తెలియపరుస్తుంది. ఎంత గొప్పవాడో, సృష్టి అంతా చేసింది ఆయనే, ఆయన కంట్రోల్లోనే సృష్టి అంతా ఉన్నది. ఒక మాటలో ఆకాశము, భూమి, లేకపోతే అందులో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి మీద ఉన్న సముద్రము, దాంట్లో ఉన్నవి, లేకపోతే వృక్షాలు, దాంట్లో ఉన్న అడవిలో ఉన్న మృగాలు, మనం జీవనం చేస్తున్న వాటిలో ఉన్నవన్నీ కూడా ఎవరు సృష్టించారు? దేవుడే చేస్తాడు. చేస్తే అందులో నుంచి మానవుడు చేసిన తర్వాత ఆ మానవుడు ఏం చేశాడు? ఈ 115లో చెప్పండి, ఒక రూపాన్ని కల్పించుకొని కింద రాస్తాడు. మీకు తెలుసు, 4వ చరణంలో వారి విగ్రహం వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. ఆ మనుషుడు ఏం చేస్తున్నాడు? మళ్ళా ఎవరిని తయారు చేశాడు? దేవుడేమో మనిషిని చేస్తే, మనిషి దేవుడు లాంటి రూపాన్ని తను సొంతంగా చేశాడు. అవి ముక్కుండి వాసన చూడవు, నోరుండి మాట్లాడు, కన్నుల నుండి చూడవు అని రాశాడు కదా. అంటే చేసేవారు కూడా అలాంటి వారే. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ప్రభువా నీవు మమ్మల్ని చేసావు, కానీ మనుషులేమో మిమ్మల్ని తయారు చేస్తున్నారు. కానీ నువ్వు చేసినందుకు మాకు కాదేవో, మాకు కాదు, నీ నామమునకే. అసలు దేవునికి కృపా సత్యములు అనే మాట చూద్దాం. కృపా సత్యములు అనే ఆ మాటను మనము చాలాసార్లు చెప్పుకుంటాం. దాంట్లో కృప అనే ఆ సందర్భాన్ని మనం అబ్జర్వ్ చేస్తే చాలా విషయాలు ఉంటాయి. వాస్తవానికి కృప అనే ఆ పేరు దేనికి సరిపోతుంది అని అంటే, అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేకపోవటం కృప. చెప్పండి, అర్హత ఉన్న వాళ్ళకి లేని వారికి అది కృప కాదా? కాదా? నా మాట మరీ వినాలి. అర్హత లేని వారికి అర్హత కల్పించేది కృప అని మీరు అంటారు. నేను అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేనిది కృప అన్నాను. నేను కరెక్ట్గానే అన్నాను, తప్పేమి అనలేదు. రెండు ఒకటే. ఎట్లా అంటే, వాస్తవానికి నీకు అర్హత ఉంది, నాకు అర్హత ఉంది నరకానికి, అవునా కదా? ఆ అర్హత ఉన్నదాన్ని అర్హత లేకుండా నరకం నుంచి బయటికి తీసుకొచ్చిందే కృప. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? అర్థం కదా? నాకు నీకున్న అర్హత ఏంటి చెప్పండి? నరకం. ఎప్పటికైనా నరకమే. ఎందుకంటే మనిషి ప్రతి ఒక్కడు ఏమై ఉన్నాడు? పాపే ఉన్నాడు. పాపం జీతం మరణం, కాబట్టి తప్పకుండా నరకం నాకు నీకుంది. అయినప్పటికీ ఆ నరకం అనే అర్హత ఉన్న నాకు ఆ నరకమైన అర్హత నుంచి అనర్హతలు తీసుకెళ్ళాడు. ఏ అనర్హత? నరకం నుంచి తప్పించి పరలోకాన్ని తీసుకెళ్ళే అనర్హత. అర్థమైంది ఇప్పుడు? అది కృప అంటే. నీకు వాస్తవానికి, నాకు వాస్తవానికి నరకమే అర్హత, కానీ పాపం చేసిన వాడికి అనర్హత ఏంటి? పరలోకం. అయినప్పటికీ ఆ అనర్హత నీకు నాకు కలిగించాడే, అది కృప. అలాగే అర్హత లేని వాళ్ళకి కలిగించే అర్హత కూడా ఉంది. ఏం అర్హత లేదు మనకి? పరలోకం అనేది అర్హత లేదు, కానీ అర్హత కల్పించలేదా? అది కృప. ఎన్నోసార్లు మనం అబ్జర్వ్ చేసుకుంటే దేంట్లో నుంచి నువ్వు దేంట్లోకి వస్తున్నావో గమనించుకోవాలి. ఎందుకనంటే, ఒకసారి ఒక దొంగ ఏం చేశాడంటే, ఒక ఇంటిని దోచుకోవడానికి వెళ్ళాడు. ఆ ఇల్లు పెద్ద భవనం, చాలా బాగుంది, కార్లు ఉన్నాయి, ఇక్కడ బాగా డబ్బు దొరుకుతుందని చెప్పేసి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికల్లా ఆ లోపల చాలా చాలా అందంగా ఉంది. మొత్తానికి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత కానీ మనుషులు పడుకుంటే జాగ్రత్తగా దొంగతనం చేస్తే మెలకు వచ్చేసింది. ఆ మెలకు వచ్చిన తర్వాత అయితే అతన్ని పట్టుకొని ఓ దెబ్బ కొట్టి వెనకాల చేతులు కట్టేశాడు. కట్టేసి ఇంకేం చేస్తాడు? బీరువాలో ఉన్నాయని ఎక్కడ ఉన్నాయి ఏంటి అంటే భయపడిపోయి ఏం చేశాడు? మొత్తం ఇది చేశాడు. చేసిన తర్వాత వెళుతూ ఉండగానే ఆ గడప దగ్గర తట్టుకొని బోర్లు పడేశాడు కదా. అక్కడ ఏదో సీసా ఉంటే సీసా మీద పడిపోయి అది పగలటం, వాడు గుచ్చుకోవటం, రక్తం కారిపోవడం, కదలేకపోతున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను డాక్టర్ని, దయచేసి నన్ను ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తానంటే, నువ్వు హెల్ప్ చేస్తాను గ్యారంటీ ఏంటంటే, సరే నేను చేస్తాను, నా మాట విను అయ్యా,
వెళ్ళిపోయే వాడిని పిలిచి మరి వెళ్ళిపోవటానికి రెడీ అవుతున్నాడు. ఇంకా ఆ బాధలో కూడా చెప్తే దూరంగా కత్తి పట్టుకొని మొత్తానికి ఏం చేశాడంటే ఇప్పిన తర్వాత అతని దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ మొత్తం చేసి ఇంజక్షన్ చేసి వెళ్ళన్నాడు. వెళ్ళు అన్న తర్వాత వెళ్ళట్లేదు, వెళ్ళకుండా కన్నీళ్ళు గారుస్తున్నాడు. ఇదేంటండి, ఇంత కొట్టాను మిమ్మల్ని, మీ ఇంట్లో అంత దొంగతనం చేశాను, అన్నీ దోచుకున్న తర్వాత నీవు మరలా నాకు ఇంత ట్రీట్మెంట్ ఇచ్చి మరలా ప్రేమగా వెళ్ళిపోంటున్నారు అని చెప్పేసి ఏంటి నీలో ఉన్నదంటే అప్పుడు చెప్తున్నా, నాలో ఉన్నది ఎవరు? యేసయ్య. అర్హత లేని అతనికి చనిపోవచ్చు, లేకపోతే దెబ్బతినవచ్చు, పారిపోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అతనిని ఆ టైంలో ప్రేమించిందే అది కృప. మనం ఆ టైంలో ప్రేమించాం, మనం ప్రేమించిన వాళ్ళని ఎవరిని ప్రేమించాం. మనం తిడితే 4 తిట్లు తిడతాం, తిట్టకపోతే కనీసం లోపలని తిట్టుకుంటాం. అందుకే చెప్తున్నాడు కృప సత్యములను బట్టి అనే మాటలో కృప అనేది మనకు తెలియాలి. అర్హత ఉందా అంటే లేదు, అర్హత ఉంది అంటే ఉంది. దేంట్లో? నరకానికి, నరకం నుంచి తప్పించడానికి చేసిన ప్రతిదానికి. నిజంగా మనకు వ్యక్తిగత జీవితంలో కూడా చాలా వేదనతో ఉన్న దాంట్లో నిజం కృంగిపోతున్నవే, ఆ స్థితి నుంచి లేపడానికి సిద్ధపరిచింది కృప. కుటుంబ స్థితిలో కూడా సరైన గలిబిలి, సరైన రీతిలో సమాధానం లేదు. నువ్వు అనుకున్న కొన్ని పోర్షన్స్ ఫ్రీగా చేసుకోలేకపోతున్నావు. అందులో నుంచి కూడా నువ్వు గలిబిలితో ఉంటే ఒక్కసారి యెహోషువను జ్ఞాపకం చేసుకుని అందులోకి వెళితే ఆయన యెహోషువను జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా, ఏలియా మనవంటి స్వభావ మనుషుడే అని చెప్తున్నప్పుడు ఏలియాని జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా, యెహోషువ ఏలియా ఎందుకు చెప్పాను మీకు? యెహోషువ ఒక రోజంతా సృష్టిని ఆపించేంత ప్రార్థన చేశాడు. యెహోషువ మనలాంటి వాడే, ఏలియా కూడా మనలాంటి వాడే. జరగదు ఏది? ఒక సృష్టి ఆగటం జరగదు, వర్షం పడటం, వర్షం వద్దంటే అది దేవుడు చేయాల్సిందే. ఎవరి మాటిని? ఒక మనిషి మాటిని చేశాడే. ఈరోజు నీ కుటుంబ జీవితంలో కూడా నీ వల్ల కావట్లేదా? నా వల్ల కావట్లేదు, నిజమే. అసలు రోజు పడుతున్న ఆ ఎండింగ్ టెన్షన్ నాకు తెలుసు. మీ కుటుంబాలు కూడా ఉన్నాయి, మీకు వేదన వేరే రూట్లో ఉన్నాయి. అసలు నాకున్న రూట్లో నాదే ఎక్కువ అనుకుంటాను, మీకున్న రూట్లో మీకు ఎక్కువ అనుకుంటాం. ఆ టైంలో కూడా వ్యక్తిగతంగా కానీ కుటుంబ ప్రారంభంగా కానీ నువ్వు పడిపోతున్నావే, బాధపడుతున్నావే, కన్నీళ్లు గారుస్తున్నావే, ఆ టైంలో కూడా నేనున్నాను అని చూపించే ప్రేమే ఏంటి? కృప. మరి నీకు ఎన్నిసార్లు దేవుడు లేపుతున్నాడో నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు లేపిన తర్వాత మర్చిపోతున్నావు, మళ్ళీ దెబ్బతిన్న తర్వాత అయ్యో ప్రభు అంటున్నావు. అది ప్రభు చెప్తున్న మాట. ఈరోజు మానసికంగా కృంగిపోతావు, ఏమైనా ఉండొచ్చు, కానీ మానసికమైన కృంగుదల మనిషికి బీపీ షుగర్లు ఎక్కువ చేసేస్తాయి. బీపీ షుగర్ ఆటోమేటిక్గా వచ్చేది ఎక్కడో తెలుసా? ఓవర్ టెన్షన్స్. రెండవది ఓవర్గా ఆలోచనలు. ఆలోచనలు అంటే దేనికి ఆలోచనలు? మంచి ఆలోచనలు పర్లేదు, కొంతమంది చెడ్డ ఆలోచనలు. తర్వాత అక్కడ ఎంత సంపాదించాలి, ఇక్కడ పెట్టాలి, అది చేయాలి, ఇది చేయలేదు, ఇవన్నీ ప్లాన్స్ ఉంటాయి చూసారా? మన ఫ్యూచర్ ప్లానింగ్. మనం అనుకున్న ప్లానింగ్ అంతా కూడా ఫెయిల్ ఎందుకు అవుతుంది తెలుసా? మనం ఫస్ట్ ప్లేస్ కృపకి ఇవ్వలేదు. అర్హత లేని దానికి అర్హత ఇచ్చాడే, ఆ అర్హత కలిగించిన దానికి ఇవ్వట్లేదు. అందుకనే నీకు ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, జీవితంలో ఇంకా తట్టుకోలేక చెలరేగిపోతున్నావా? లేకపోతే ఒక తుఫాను లాంటి అలజడి నీ కుటుంబంలో ఉందా? లేకపోతే నీ అంతరంగంలో ఉందా? ఇంకా నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే అందులో ఫెయిల్యూర్స్ వస్తున్నాయా? అయితే అందులో నుంచి కూడా దేవుడు ఈరోజు ఊహించలంత ప్రేమించేదే కృప అంటాను నేను. అర్థమైందా? వాస్తవానికి నిన్ను ఎవరు దగ్గర చేర్చరు. ఏ టైంలో? అన్నీ పోగొట్టుకుంటే. అన్నీ ఉన్నప్పుడేమో బెల్లం ఉండగా చీమలో ఏవలు వస్తాయి అంటారు చూసారా? అలా అందరూ వస్తారు. నేను చూశాను, చాలామంది ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకసారి ఒక సహోదరుడికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చి అతన్ని ఒక చిన్న దాంట్లో ఇరికించబడినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేశాను. తనతో పాటు ఉన్న బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు రాలా. అప్పుడు అనుకుని ఏంటంటే ఎవరు చూసినా కానీ ఆ తర్వాత అమ్మో మన మీదకి వస్తాం ఏమనుకున్నారో నేను చాలా కాలం చూశాను, ఒక 20 రోజుల పైనే. అప్పుడు అనిపించింది మనుషులే. మళ్ళా తిరిగి కొంత బాగున్న తర్వాత మళ్ళీ ఏమైపోయారు? గుంపు కూడి చేర్చబడ్డారు. అర్థమవుతుందా? కానీ నా ప్రభు ఏ టైంలో నిన్ను ప్రేమిస్తాడు తెలుసా? ఒంటరిగా ఉన్న నీవు, ఒంటరి జీవితంలో ఉన్న బాధ నీవేమనుకుంటావు అంటే, ఏంటి నా కుమారుడు, లేకపోతే నా కుమార్తె, లేకపోతే నా అత్త, లేకపోతే నా మామయ్య, లేకపోతే నా తల్లిదండ్రులు ఏంటి నన్ను ఇంతగానో వదిలేశారే అని బాధపడుతున్నావా? అయితే కృప అనేది అర్హత లేని నీకు ఈరోజు నేను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడే, ఆయనే
యోహాను మొదటి పత్రిక 4:8 అనుకుంటా, 3:8 అనుకుంటా, చూడండి ఒకసారి. మొదటి పత్రిక అదేనా? 3:8 4వ అధ్యాయం చూడండి. అయితే 4వ అధ్యాయం అది చదవండి. 16 వచ్చింది, చదవండి ఒకసారి. మన ఎడల, అది మన ఎడల దేవునికున్న ప్రేమను మనము ఎరిగిన వారమై ఆయన నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి. నమ్ముకున్న తర్వాత ఆయన ప్రేమ తెలిస్తే ఆ ప్రేమే నీకు ఇచ్చిన కృప. అర్థమైందా? ఆ పేరు ఎవరికి లేదు, కృప అనే పేరు ఆయనకి తప్ప ఎవరికి లేదు. ఎందుకంటే నీకు ఇంత సమయంలో అన్ని, భర్త నిన్ను వదిలిపెట్టచ్చమ్మా, భార్య నిన్ను పట్టించుకోకపోవచ్చు, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకో, ప్రతి క్షణం నిందించవచ్చు, నీ పిల్లలని మాట వినకుండా ప్రతిసారి నేను టార్చర్ చేయొచ్చు. దాని అంతటికీ ఏంటంటే అర్హత లేని నీకు నా ప్రభు వచ్చి నేను ఏం చేస్తున్నాను, ఆ స్థితిలో తీరము లేని స్థితిలో ఉన్నావు. ఏంటి నాకు దిక్కు లేదనుకుంటున్నావా? అయితే ప్రభు ఆ తీరము దగ్గర సముద్రాన్ని ఏం చేయగలిగాడు చెప్పండి? మోషేతో పాయలు చేసి నడిపించగలిగాడు. అది కృప. అందుకనే పౌలు అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అందుకు నా కృప నీకు చాలును అనే మాట ఎందుకన్నాడు అని అంటే, పైన 7వ వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము శరీరంలో ఒక ముళ్ళు, ఎంతంట శరీరంలో ఒక ముళ్ళు. ఎంతో ప్రార్థన పరుడే, ఎంత పరిశుద్ధంగా ఉన్నవాడే, నేను క్రీస్తు పోలు నడుచుకుని చెప్పిన నన్ను కూడా పోలు నడుచుకుని చెప్పినగలిగినంత కరెక్ట్గా ఉన్నవాడు ఎవరు? అలాంటి వాడికి ఏమన్నాడు ప్రభు? నా కృప నీకు చాలు, ఇంతవరకు చాలు, నువ్వెంత బాధైనా అనుభవించాల్సిందే ముళ్ళు అని అంటున్నాడు. ఆ ముళ్ళు ఏంటో రాయలేదు, కానీ ఒకవేళ ముళ్ళు అనుకుంటే నా దృష్టిలో నీకున్న సమస్య ఒక ముళ్ళు, బలహీనత ఒక ముళ్ళు, అది తగ్గట్లేదు, నీ వల్ల కావట్లేదు, అదొక ముళ్ళు. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, అదొక ముళ్ళు. ప్రభు అంటున్నాడు నా కృప నీకు చాలు. ఆయన కృప ఏంటో మనం విన్నాం ఇప్పుడు వరకు. ఆ కృప కలిగిన ఆ స్వభావమే ఈరోజు అసలు నీకు నాకు అర్హతే లేదు. ఓకేనా? ఒక మాటలో చెప్పాలంటే, నీవు ఎంత కాదనుకున్నా, ఎవరు వదిలిపెట్టకుండా ప్రేమించగలిగే గొప్పదాన్ని కృప అంటారని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక వ్యక్తిని జ్ఞాపకం, యోనా గ్రంథంలోకి రండి. యోనా గ్రంథం మీ అందరికి తెలిసిందే, 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. సేపు యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని అని చెప్పాడు. ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడు. ఎవరితో చెప్పారు? యోనాతో చెప్పాడు. ఎక్కడ వెళ్ళమన్నాడు? నువ్వే చాలా పాపం చేస్తుందయ్యా, దయచేసి నేను చెప్పిన మాట విను, నువ్వు వెళ్ళి దానికి ప్రకటన చేయి అని. అప్పటికే యోనా దేవుని బిడ్డే కాబట్టి దేవుడు పంపిస్తుంటే ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మాట ఏం చెప్తున్నా అంటే నినివే పట్టణానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్న తర్వాత చూడండి 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో ఉండి చాలండి. ఏమైపోయింది? ఏం చేశాడు? ఇప్పుడు దేవుడు వెళ్ళమన్న ప్లేస్ని మార్చేసుకున్నాడు. ఇతనికి వాస్తవానికి నినివే పట్టణమే దేవుడు చెప్పిన ఆజ్ఞ. అందుకనే యోహాను మొదటి పత్రికలో అంటాడు 4:3 ఏమంటాడు చూడండి. 4:3 యోహాను పత్రిక 3:4 పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించను. ఇప్పుడు ఏం చేశాడు ఇతను? చెప్పడు ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఇతనికి అర్హత ఉంటుందా? నేను చెప్పాడు ప్రభు నిలివే పట్టణం వెళ్ళి, వాక్యం చెప్తుంది నిన్ను కూడా కొన్నిసార్లు హెచ్చరిక చేసి ఇలా ఉండమని చెప్పిన ఆ కొద్ది నిమిషాలేమో ఒకవేళ ఏమన్నా అనిపిస్తుందేమో, తర్వాత నువ్వు ఎందుకో నీ పరిస్థితులు బట్టో
నీకున్న బాధను బట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మనుషులను బట్టో నువ్వు ఆటోమేటిక్గా ఆ మనసును డైవర్ట్ చేసేసుకున్నావు. నువ్వు అనుకున్న ప్రాసెస్ వెళ్ళట్లేదు. విన్నావస్తు కూడా అనుకున్నది వెళ్ళట్లేదు. కాబట్టి ఈ క్షణంలో నీకు అర్థం అవ్వాలి, నినివే పట్టణంకి వెళ్ళమంటే తను ఏం చేశాడు చెప్పండి? తర్షీషు పోవాలి అంటే ఆజ్ఞ ఏం చేశాడు? ఇప్పుడు అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమం ఏంటి చెప్పండి? పాపం. పాపంలో జీతం ఏంటి? మరణం. ఇప్పుడు ఇతనికి ఏముంది అర్హత? మరణం. రెండవ మరణం, నరకానికి వెళ్ళే అర్హత. ఆ స్థితి నుంచి నిజంగా ఎంత బాధకరమో ఒకసారి అదే యోనాలో మరొకసారి చూద్దాం. నెంబర్ 1 అక్కడ మనం చూస్తున్నాము, అతను తర్షీషుకు పోవాలనుకున్న తప్పు చేశాడు. ఆ తప్పు చేసినందుకు, ఆజ్ఞ అతిక్రమించినందుకు, ఆజ్ఞ అతిక్రమం ఏం చెప్పాం మనం? పాపం అంటున్నాడు. అదే పాపం చే ప్రతివాడు అని చెప్పిన తర్వాత ఇందులో నుంచే మనం చాలా జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, యోహాను మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని. చాలండి. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఈ యోనా చేసిన రెండవ తప్పు. దేవుడు ఏం చెప్పాడు ముందు? నినివే పట్టణంకి వెళ్ళి అక్కడ 120,000 మందికి నువ్వేం చేయాలి? వాక్యం చెప్పండి, ప్రకటించమన్నాడు. ఎందుకంటే దొరికితే వస్తుంది, నాశనం అవుతుందని. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళకుండా తప్పిపోయిన మార్గం తెప్పటమే ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం. రెండవది ఏం చేస్తున్నాడు ఇతను? అక్కడ ఉన్న వాళ్ళు 120,000 మంది అందరికీ వ్యతిరేకమయ్యాడు కదా. అర్థమవుతుందని చెప్పింది. వాళ్ళ సహోదరుని ఏం చేసినట్టు ఇతను ద్వేషించి నరహంతకుడు అయ్యాడు. ఇతనికి అర్హత ఉన్నప్పుడు 120,000 మంది ఇతను గనక వెళ్ళకపోతే ఏమవుతారు? వాళ్ళు నాశనం అయిపోతారు. నాశనం అయిపోతే దేవుడు చెప్పాడు కదా, నీకు ఏ టైంలో అయినా సరే దేవుడు అర్హత కలిగిస్తాడు. ఎలాంటి అగ్నిగుండము లాంటి పరిస్థితి నీకు వచ్చినా కలిగించేదే దేవుడు చేసే గొప్ప కృప అంటున్నాను. అర్థమవుతుందా? గొప్ప కృప అది. అందుకని ఇలాంటి 2 పాపాలు ఇతనిలో కనపడతాయి. ఫస్ట్ ఏంటి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమం. 2 నరహత్య. ఇలాంటి అర్హత లేని స్థితిలోకి వెళ్ళాడు. 3వ చూద్దాం. ఇదే యోనా గ్రంథంలోకి రండి. మరొకసారి యోనా గ్రంథంలోకి రండి. యోనా గ్రంథంలోకి వచ్చిన తర్వాత అదే 3వ వచనం కొంచెం ముందుకెళ్దాం. తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యొప్పకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా మొత్తానికి పోవాలనుకున్న ఆజ్ఞ అతిక్రమించాడని చెప్పాము. రెండవది నరహత్య చేశాడు. 3వది డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కేశాడు కదా, బండి ఎక్కాడంటే అర్థం ఏంటి? ఇంకా ఆ ప్లేస్కే ఫిక్స్ అయిపోయాడు. మీకు ఒకటి అర్థం అవ్వాలి, ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? మనం వాక్య ప్రకారంగా చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. కానీ ఇతను ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి? ఇది తర్షీషుకి ఇస్తున్నాడు. బాగా వినాలి మీరు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, తర్షీషులో ఎలా ఉంటాయి ఇదివరకు ఒకసారి లిస్ట్ చెప్పేవాడిని. అక్కడ బంగారం చాలా విలువగా పండుతూ ఉంటుంది, బాగా ఉంటుంది, విలువగా దొరుకుతూ ఉంటుంది. మొత్తానికి అక్కడ అందంగా కనపడుతుంది. మొత్తానికి బయలుదేరి ఎక్కాడు. ఫస్ట్ ప్లేస్ అతను మిస్ అయినందుకు పాపం ఏంటి తెలుసా? చూడండి, లూకాసు వార్తలో 9వ అధ్యాయం 56వ వచనం నుంచి. అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమును వెళ్ళుచుండగా ఒక్కడు, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములకు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుగా నేను. ఇక్కడ వరకు చూస్తే ఒక అతను ఏమంటున్నాడంటే, నేను నిన్ను వదిలిపెట్టను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తాను అన్నాడు. వస్తాన్న తర్వాత ఏమంటున్నాడు యేసుప్రభువు వారు? అయ్యా, నక్కలకు, బొరియలు, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి కానీ మనిషికి మనకి తలవాల్చుకోవడం లేదు అన్నాడు. ఆ మాట అన్న తర్వాత మరి ఒకడు జాగ్రత్తగా ఉన్నాడు. అంటే అతను నిజంగా వెంబడిస్తున్నాడో లేదు చెప్పడానికి కింద లైన్లో ఆయన మరొకతో నా వెంట రమ్మని చెప్పి అతడు నేను వెళ్ళి
ఏమంటున్నాడు చెప్పండి? ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తున్నాడు? మీరు ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? మీ తండ్రికో, తల్లికో, బామ్మర్దికో, అక్కకో, పిల్లలకే ఇస్తున్నారు అని నాతో సహా. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలని చెప్తుంది ఇక్కడ? నన్ను వెంబడించమంటే ఫస్ట్ దేవుడికి ఇవ్వాలి. ఏమంటాడు? 16:24 అనుకుంటా మత్తయి సువార్త. ఏమంటాడు? ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని అంటాడు. అంటే ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ముందు నాన్నకి చెప్పడం కాదు. ఎవడైనా వెంబడించాలనుకుంటే ఆ రోజు ఎంత సీరియస్ మ్యాటర్ అయినా సరే ముందు దేవుడికి తప్ప మిగతా చెప్పి దాని సాకు దేవుని దగ్గర చెప్పకూడదు. ఆ రోజు మానటమే నువ్వు చేసిన ఫస్ట్ తప్పిదం. ఇది చేశాడు ఎవరు? యోనా ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వలేదు? దేవునికి ఇవ్వాలి. అర్థమవుతుంది మీకు చెప్పేది? ఎందుకు ఈరోజు కృప మిస్ అయ్యిందో యోనాకి మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ప్లేస్ ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్ ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించాడు. రెండోది ఏం చేశాడు? 120,000 మంది చంపేశాడు, అంతే కదా. మూడోది ఏం చేశాడు? దేవునికి ఇవ్వాల్సిన స్థానము చెప్పండి తర్షీషుకి ఇచ్చాడు, అవునా? ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కూడా ఇతర ఏమన్నాడు? మరి ఒకరితో చెప్పిన తర్వాత ఇతర ఏమంటాడు? మొదట వెళ్ళి ఏం చేస్తాడంట? తండ్రిని పాతి పెట్టి వచ్చి సెలవిమ్మని మనం చేస్తున్నాం. అందుకే ఆయన ఏమన్నాడు? మృతువులను తమ మృతులను పాతి పెట్టుకునే నిమ్ము వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించమని. అది ఫస్ట్ దేవుడిచ్చిన మనకు ప్లేస్. సేవకుడు కాదు ఇది. ప్రతి ఒక్క డ్యూటీస్ ప్రకటించటం. మీరు పడుకుని లేపు ఒక్క ఇద్దరికన్నా చెప్తున్నారా దేవుని మాటలు? డ్యూటీకి వెళ్తున్నారు ప్రత్యేకంగా చెప్తున్నారా? నీతో ఉన్న కొలీగ్స్తో ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? యేసు ప్రభు గురించి 2 మాటలైనా అన్య జనాంగంతో సువార్త చేయగలుగుతున్నావా? బలవంతంగా ఏం చెప్పకర్లా, నువ్వు చెప్పవలసిన సందర్భం వస్తుంది, చెప్పాల్సిందే. ఎప్పుడైతే నువ్వు అలా చేయలేదో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చావు? నువ్వు కూడా దేవునికి మాత్రం ఇవ్వలేదు. అది మాత్రం గ్యారంటీ. ఫస్ట్ నా పరిస్థితి కలిగిన వాటికే ఇస్తున్నానని అర్థం. ఎంత క్లియర్ రాస్తాడు చూడు. ఇదే చేశాడు యోనా. ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వలేదు, అతను తర్షీషుకి ఇచ్చేశాడు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఈరోజు? మరి కృప అనేది నీ దగ్గర ఉందా? నువ్వేమైనా ఆరాధన చేయాలి. కృపా సత్యం బట్టి నీ నామమునకు మహిమ కలుగును గాక అని స్తుతించాలి కదా. మరి కృప అనేది నీకుందా ఇప్పుడు? నెంబర్ 1 పాయింట్, కృపలో యోనా ఏ విధంగా ఆజ్ఞ అతిక్రమించాలి. అలాగే అతిక్రమిస్తే నీకు నాకు కృప లేదు. నీవు ఎవరైనా ద్వేషించుకుంటావు, ఎంత చెప్పినా కానీ ఎవరో ఒకరు విమర్శిస్తున్నావు ఇంట్లో కూర్చొని, అయితే నీవు నరహంతకురాలివే, అందుకు నీకు కృప లేదు. మూడవది, దేవుని కన్నా ఎక్కువ దేనికన్నా ఇస్తున్నావా, దాన్ని బట్టి కూడా నీకు దేవుని యొక్క కృప అంటే అర్హత లేదు. నీకు అర్హత లేని నిన్ను కూడా ఏం చేస్తున్నాడు ఈరోజు? అర్హత కలిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ తర్వాత తర్వాత చదవండి. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేది కానీ నా ఇంటనున్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చుటకు. చూడండి, ఇంకోడు కూడా ఏమన్నాడు? చాలా క్లియర్గా రాస్తున్నాడు ఇక్కడ. మరొకడు కూడా, అంటే మొత్తం ముగ్గురు కూడా ఏదో ఒక సాకు చెప్పి ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? దేవునికి మాత్రం ఇవ్వట్లా. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, పలానా రోజు పలానా చోటకి వెళ్ళాలి ప్రేయర్ కంటే, నువ్వు అదే రోజు నీ సొంత పనికి నువ్వే అనకాపల్లి లేకపోతే రాజమండ్రి బ్రాహ్మణ గుడి వెళ్ళారని చెప్తావా లేదా చెప్పవా? దానికి ప్రథమ స్థానం ఇచ్చావనుకో 100% ప్రభు దగ్గర నువ్వు ప్రథమ స్థానం ఇవ్వలేదు కాబట్టి ఆయన దగ్గర నుంచి నీకు కృప లేదు, అర్హత లేదు. మొత్తం 3 విషయాల అర్హత కోల్పోయిన స్థితి మనం ఎక్కడ చూస్తున్నాం. 4వ విషయం చూద్దాం. యోనాలో 6వ వచనం చూద్దాం. 5వ వచనం చూద్దాం. 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడు తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేశారు. అప్పటికి యోనా 4వ చూడండి. అప్పటికి యోనా ఏం చేస్తున్నాడు? ఓడ దిగువ భాగను పోయి పండుకొని గాఢ నిద్ర. ఏమండి, అక్కడ కల్లోలమైన సమస్య ఉంటే కొంతమంది అసలు డమ్మీగా ఉంటారు, బద్ధకంగా ఉంటారు, అలాగే ఉంటారు. అక్కడ తుఫాను వస్తున్నా కూడా అలా చూస్తున్నారు, ఏంటయ్యి అన్నట్టు చూస్తుంటారు. కొంతమంది అంటే బద్ధకస్తులు, సోమరితనం అంటారు చూసి అలాంటి వాళ్ళు. ఉండదు, యాక్టివ్నెస్ ఉండదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అంటారు చూస్తే అలా ఉంటారు కొంతమంది. ఇక్కడ యోనాకి అంత భయంకరమైన తుఫాను వస్తుంటే ఇతను ఎక్కడ నిద్రపోతున్నాడంట? ఓడ అడుగు బాగుకి వెళ్ళి గాఢ నిద్ర, మామూలు నిద్ర కాదు.
గాఢ నిద్ర అనేది దేవుడు పెట్టింది ఎందుకో తెలుసా? ఒక మంచి ఫ్యూచర్లో సృష్టి ఇవ్వడానికి పెట్టాడు. ఫస్ట్ ఆదికాండం 2:21. అలాంటి దాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడు ఇతను చెప్పండి? గాఢ నిద్ర పోస్తే ఎంత ప్రమాదమో తెలుసా? చూడండి బైబిల్లో న్యాయాధిపతులు 4వ అధ్యాయం, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 21వ వచనం. పిమ్మట హేబేలు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతడు అలసడి చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా అతడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇక్కడ రాస్తున్న ఈ మాట సందర్భంతో చెప్పనే కానీ ఇతన్ని వెంబడించడానికి ఇష్టపడుతూ పరిగెత్తుకుంటూ తప్పించుకొని ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఇక్కడ ఒక ఇంటికి వచ్చాడు. ఆల్రెడీ దెబోరా ప్రవక్త 4వ వచనంలో చెప్పేస్తుంది ఏంటో తెలుసా? అతను మాత్రం మీకు అందడు, ఒక స్త్రీ చేతిలో చనిపోతాడు ముందే ప్రవచనం చెప్పేసింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించి నువ్వు నాతో రా మాతో రా అని చెప్పేసి అడిగిన తర్వాత వచ్చినప్పటికీ పరిగెత్తుకుంటా అయ్యగారు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు? ఒక స్త్రీ ఇంట్లోకి వెళ్ళి దాక్కుని ఏమంటున్నాడు? ఇదిగో ఎవరైనా వస్తే నేను లేనని చెప్పే అని తలుపేయమంటాడు. అసలు ఎవరైనా వస్తే ఇదిగో నీ ఇంట్లోనే శత్రువు, బయట కాదు. గాఢ నిద్రపోతే ఇంట్లోనే శత్రువు ఉంటాడు. గాఢ నిద్ర చాలా ప్రమాదం. గాఢ నిద్ర దేవుని రాజ్యాన్ని దూరం చేస్తుంది. గాఢ నిద్ర ప్రార్థన దూరం చేస్తుంది. గాఢ నిద్ర సమయాన్ని దొంగిలేస్తుంది. గాఢ నిద్ర పరిశుద్ధతను దూరం చేస్తుంది. ఎంత లేటుగా పడుకుని పొద్దున మాత్రం లేవాల్సిందే. ఎప్పుడైతే నువ్వు లేటుగా లేచి ఉన్నావో నీకు కలిగే బద్ధకం, సమర్థనం, గాఢ నిద్ర ఏం చేస్తుంది తెలిసింది? ఆ కణతలలో సుత్తి మేకు పట్టుకుని కొడితే ఎంత ప్రమాదమో. ఈరోజు కణతలు అంటే మనస్సు మీద సాతం కొట్టాడు అనుకోండి, మన మనస్సు కలత అయిపోద్ది, జీవితం నాశనం అయిపోద్ది. ఇదే గాఢ నిద్ర కలిగి ఉన్నాడు ఎవరు చెప్పండి? యోనా. అంటే నీవు కూడా గాఢ నిద్ర కలిగి ఉంటే ఎక్కడో లేడు శత్రువు, నీ దగ్గరే శత్రువు ఉండి నేనేం చెబుతున్నాడు? చనిపోయేవాడు భౌతికమైన మరణం కాదు, నీవు దైవికమైన ఆత్మీయమైన జీవితం పోగొట్టేసి మనసు మీద కొడుతుంటాడు. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలి. ఏ చిన్న పని జరిగినా ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలంటే దేవుడు డైరెక్ట్గా ఉన్నాడు కాబట్టి మధ్యవర్తి సేవకుడికి ఇవ్వాలి. నువ్వు సేవకుడికి ఇవ్వకుండా నా ఇష్టం, నాకు కొమ్ములు వచ్చేసిన నీ ఇష్టం వచ్చినట్టు అనుకున్నావు అనుకో, దానికే గాఢ నిద్రతో సాదృశ్యం. ఏ పనైనా దేవుని దగ్గరికి ఫస్ట్ వెళ్ళాలండి. అది చెప్పకుండా నువ్వు ఎంతసేపు చేసినా కూడా మీకు కష్టంగా ఉందనుకోండి, ఇదే 4వ పాపం మనం చేస్తున్నాం. చూడండి అపోస్తల కార్యంలో కూడా ఒక అతను ఉన్నాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. 11 8వ వచనం చదవండి. మేము ఉండెను అప్పుడు ఐతుక్కు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వల్ల జోగి ఎక్కడి నుంచి అంట? యోనా ఎక్కడి నుంచి పడ్డాడు? ఆయన కూడా ఇంచుమించుగా ఓడ ఎన్నతస్తులు అంటాడు ఆదికాండం ప్రకారంగా. అయితే అది ఎన్నంతస్తులు నాకు తెలియదు యోనాది, కానీ ఆదికాండం ప్రకారంగా దేవుడు 3 అంతస్తులు చేయమన్నాడు కాబట్టి ఇంచుమించు 3 అనుకుందాం. 3 అంటే త్రిత్వ సాదృశ్యంగా ఉంది. యోనా అట్టడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రపోయాడు. అంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మను దాటిపోయాడు, అంటే పాతాళం దగ్గర ఉన్నాడు. ఇతను కూడా 3వ అంతస్తు నుంచి పడి ఎక్కడ పడ్డాడు? చచ్చిపోయాడు. చాలు, తర్వాత సంగతి. అంటే గాఢ నిద్రలో ఎంత ప్రమాదం అని చెప్తున్నాను. భౌతికమైన నిద్ర ఒకటి. రెండవది ఏం తెలుసా? మన నిద్ర ఎప్పటికప్పుడు ఎలర్ట్గా ఉండాలి పరిశుద్ధ విషయంలో. పాపం అనేది చేస్తే నువ్వు గాఢ నిద్రలో ఉన్నట్టే, తప్పని తెలిసి కూడా చేస్తే గాఢ నిద్రలో ఉన్నట్టే, దేవునికి ఇవ్వాల్సిన సమయాలు పర్ఫెక్ట్నెస్ తప్పితే నువ్వు గాఢ నిద్రలో ఉన్నట్టే, డైలీ ఇవ్వాల్సిన 2 గంటల 24 నిమిషాలు తక్కువ లేకుండా ఇవ్వకపోతే 100% గాఢ నిద్రలో ఉన్నట్టే. అర్థమైంది? నేను చెప్పింది 4 పాయింట్లు. కృప నుంచి దూరం అయిపోయాడు యోనా. ఈరోజు నువ్వు నేను కూడా అంతే. అందుకని కృప అని నువ్వు ఎలాగ దేవుని ఆరాధించగలవు? ఇప్పుడు కృప కలిగిన దేవుడు అని చెప్పడానికి అర్హత నీకు నాకు ఉండాలి కదా.
మరి ఎలా ఉండగలదు? అందుకని ఈ మాట చెప్తున్నాడు. ఇంకా ఇంకో మాట చూద్దాం. న్యాయాధిపతుల్లోకి వచ్చాడు మరొకసారి 16వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ కూడా మరొక సందర్భం మీకు తెలిసిందే. అప్పుడు అతను పట్టుకొని ఓడదీసి 16-19 చూడండి. 16-19 ఆమె తమ తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద చేయించి బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఎప్పుడంటే చెప్పండి, గాఢ నిద్ర. ఎక్కడ పోయాడు అయ్యారు? చాలా మంది అంటారు కదా, ఇతను ఏ పాపం చేయలేదంటారు. నన్ను చాలా పెద్ద పెద్ద దేవసేనలు, పేరుకు మళ్ళీ పెద్దవాళ్ళు, కిరణ్ పాల్ గారు ఆయన కూడా అస్సలు ఎవరైనా సంస్థను అసలు వ్యభిచారం చేసినట్టు ఎక్కడ నుంచి చూపించినట్టు అక్కడ డీటెయిల్ రాశాడు. అర్థమైపోయింది కదా అక్కడ. ఏమంటే వేశ్య తొడ మీద వెళ్ళి పడుకున్నాడంటే ఇంక దాని గురించి ఇంకా దరిద్రం చెప్పొచ్చా? ఇంకా ఇంకో మాట ఉంది, అంతకన్నా క్లియర్గా ఉంది దాంట్లో. చూడండి, అది 16వ అధ్యాయంలోనే అతను మోహించి అని ఉంటుంది. ఎన్నో వచనం? 4. చూడండి, పిమ్మట అతను షోరేక్ లోయలోనున్న దెలీలా స్త్రీని మోహింపగా. ఆ మోహం అంటే ఏంటి? బైబిల్ చెప్తే మోహపు చూపే నేరం, వ్యభిచారం కన్నా ఘోరం అది. ఇక నువ్వు చేసినట్టే కదా. ఒకవేళ చేయలేదు అనుకుంది, ఆయన ఏంటి భౌతికంగా కనపడలేదన్న మాట్లాడు. చాలా ఆశ్చర్యపోతుంది. పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతారో అర్థం కాదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే దానికి ఏదో లాజిక్ తీసుకొచ్చి మ్యాజిక్ చేస్తారని మనకు తెలియదు. కానీ వాక్య ప్రకారంగా ఈ భయంకరమైన జీవితంలో పడ్డవాడు ఎవరు? ఇక్కడ సంసోను ఏం చేశాడు చెప్పండి? ఆవిడ తొడ మీద గాఢ నిద్రపోయాడు. ఇంట్లో నిద్రపడదు వీళ్ళకి, బయట మాత్రం నిద్ర వచ్చేద్దండి. ఎక్కడికెళ్ళినా వెళ్తుంటే లోకంలో పాపంలో భయంకరం. కాబట్టి ఈరోజు దైవికమైన ఆలోచనలు మేము కలిగి ఉంటే, ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్త వినండి, ఇక్కడ కృప ఇతనికి వచ్చిందా లేదా అని చూస్తే ఎవరికి? యోనాకి. మొత్తం 4 పాయింట్లు. ఒకటేంటి? ఆజ్ఞాతిక్రమము. కాబట్టి అతనికి దేవుని యొక్క అర్హత లేనివాడు, అంటే కృప లేదు. రెండవది చెప్పండి, నరహంతకుడు, 120,000 మందిని చంపేశాడు. మూడవది పెద్దగా దేవుడే ప్రథమ స్థానంలో ఉండాలి. కానీ ఎవరికి ఇచ్చేశాడు? తర్షీషుకి ఇచ్చాడు. నీవు కూడా ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. అంటే దేవుడు లేడు డైరెక్ట్గా. ఏ పర్సన్ సీక్రెట్ గురించి చెప్పలేరు కొంతమంది సేవకుడు చెప్పలేని ఉంటాయి. అది తప్పే. చెప్పమని అడగటం ఆయన తప్పవుద్ది. కానీ ఏ సిచ్యువేషన్ ఫస్ట్ నీ ప్రయారిటీ ప్రభు సేవకుల దగ్గర తీసుకొస్తే అక్కడి నుంచి నీకు చేస్తారు. నీ సొంతగా చేసి కొంతమంది నన్ను డైలాగులు బలేస్తారు, మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. నా మొహం అంటారు, నాకెందుకు సర్ప్రైజు? చాలా వింతగా మాట్లాడుతుంటారు. ఈ సర్ప్రైజ్ చేద్దామని మిమ్మల్ని అందుకే ఇంటికి పిలిపించి చూడగానే సర్ప్రైజ్ అయిపోతారు. అలా అందుకు చెప్పలేదంటారు. ఫస్ట్ ప్లేసే నువ్వు ఎప్పుడైతే చెప్పలేదో సేవకుడికి, అప్పుడే నువ్వు దేంట్లో ఉన్నావో తెలుసా? దేవుని స్థానాన్ని దూరం చేసుకున్నావు. 3వ పాయింట్. 4వది గాఢ నిద్ర ద్వారా అక్కడ చనిపోయాడు. తర్వాత ఇతను కూడా ఓడబెరికి బలం పోగొట్టేసుకున్నాడే. ఐతుకునేవాడు పైనుంచి కింద జారి పడిపోయాడే. గాఢ నిద్రలో ఉన్న ప్రమాదం ఈరోజు నీకు కూడా ఉంది. అందుకని నువ్వేం చేయకూడదు తెలుసండి? ఎప్పుడు మెలకుగానే ఉండాలి. మెలకుగలి ప్రార్థన చేయాలి. ఆఖరికి అయా తప్పు జరిగిపోయింది క్షమించవే అంటే 2వ అధ్యాయం యోనా గ్రంథం 10వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞగా అది యోనాను నేల మీద కక్కివేశాను. ఎక్కడ కృప దొరికింది? అర్థమైంది? అర్హత లేని వాడికి 4 పాయింట్లు తప్పిపోయిన వాడికి దేవుడు చేశాడు చెప్పండి? అద్భుతమైన రీతిలో ఇచ్చాడు. అద్భుతమైన అవకాశం. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది చదువుకుంటూ ఉంటారు, ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆ ఒక్క ఎగ్జామ్ 10 సంవత్సరాలు చదివేవాళ్ళు కూడా ఉంటారు, ఫెయిల్ అవుతూనే ఉంటారు. కొంతమంది ఏమో ఆ 10 ఎగ్జామ్ రాయాలనుకోండి, ఒక్కసారి తప్పితే రెండోసారి కూడా పాస్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి? ఇతను 4 ఫెయిల్యూర్లు ఉన్నాయి. కానీ వెంటనే మళ్ళీ ఏమైపోయాడు? దేవుని దగ్గర కృప పొందుకొని పాస్ అయ్యాడు. కీర్తన 130 కీర్తన 7వ చరణం. 130 కీర్తన 7వ చరణం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. నీకు కృప కావాలంటే
చెప్పండి. చిట్టి సెంటర్కి వెళ్తే దొరకదు. దొరుకుద్దా? పాటి మీదకి వెళ్ళి మిల్క్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే దొరకదు. నీకు కృప కావాలి ఒకే ఒక్క పర్సన్, ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యెహోవా యొద్ద అంటే యేసు ప్రభు ఇద్దరు ఒకరే కాబట్టి ఆయన దగ్గరే నీకు కృప దొరుకుతుంది. అర్థమవుతుందా? ఆయన దగ్గర దొరుకుతుంది కాబట్టి, నీ దగ్గర లేనిది ఆయన దగ్గర ఉంది కాబట్టి, నీ దగ్గర లేని అర్హత ఆయన తీసుకొస్తారు కాబట్టి, ఈ 4 పాయింట్లు పోగొట్టుకున్నావా, ప్రభు దగ్గర ఈరోజు అంతరంగంలో క్షమాపణ అడుగుతూ ఉండు. అప్పుడు ఆయన దగ్గర దొరికే కృప నీకు ఇస్తాడు. అది అక్కడ చెప్తున్న మాట. చూడండి, విలాపవాక్యాలకు రండి. విలాపవాక్యాలు 3వ అధ్యాయం, విలాపవాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం ఆరాధన చేసుకుందాం. ఇక యెహోవా ఎలాంటి వాడు చెప్పండి? కృప దొరుకుతుంది ఆయన దగ్గర అన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఇందాక చదువుకున్న దాంట్లో యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? కృప కలిగేవాడు ఆయన. ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ కృప నీకు ఇవ్వగలడండి. ఆయన దగ్గర లేనిది ఇవ్వాలంటే కష్టం కదా. గుడ్డివాడు ఉన్నాడు, మరొక గుడ్డివాడికి దారి చూపలేడు. ఎందుకంటే ఆయన దగ్గర ఆల్రెడీ గుడ్డోడు ఉంది. ఇంకో గుడ్డివాడికి ఎలా చూపించగలడు? అదే గుడ్డివాడికి మరలా దారి పర్ఫెక్ట్గా చూపించాలంటే యువతల వాడు ఏమై ఉండాలి? గుడ్డితనం లేని వాడు, చూపు కలిగిన వాడు ఉండాలి. అలాగే కృప లేని నీకు నాకు కృప కలిగిన వాడు ఆయనే కాబట్టి ఆయన మాత్రం ఇవ్వగలడు. అర్థమైందా? కాబట్టి కృప కలిగిన వాడు ఆయన క్లియర్గా చెప్తున్నాడు. మరొకసారి చదవమ్మా అనమాట. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. అంటే ఆయన కృపల్లో మనం ఎప్పటికీ నిర్మూలం కాకున్నవారు. అర్థమైంది కదా మీకు? కాబట్టి ఈ రీతిగా మనము దేవుని ఆరాధించాలి. నెంబర్ 1 పాయింట్, దేవుని దగ్గర కృప సత్యములను బట్టి మనం దేవుని స్తుతించాలి లేక ఆరాధించాలి అని అంటే, కృప అంటే ఏంటో మీకు క్లారిటీ ఇచ్చాను. అర్హత ఉండి అర్హత లేకుండా చేసేది కృప, లేక అర్హత లేకుండా ఉన్నదానికి అర్హత కలిగించేది కూడా కృప అని మీకు క్లియర్ చెప్పాను. ఒక మాటలో చెప్పాలంటే, ఏ మాత్రము విలువలేని నీకు, అసలు ఎవరు కూడా నిన్ను దగ్గరిచారని నీవు కృంగిపోయి ఏడుస్తూ ఒంటరిగా ఉన్న నీకు, ఒక ఏదో ఆ ప్రమాదం నుంచి తప్పించటానికి వచ్చినట్టుగా వస్తుంది ఒక వాక్యము, స్వరము, ఆ వాక్యం చదువుతుంటే కన్నీళ్ళలో ప్రార్థన నడిపింపులు దేవుడు టచ్ చేస్తాడే, అది కృప. ఈ 4 విషయాల్లో నువ్వు దేంట్లో ఉన్నావు నీకు తెలియదు. ఫస్ట్ తప్పు చేశాడు ఎవరు? యోనా. ఏంటిది? ఆజ్ఞాతికరం. ప్రభు చెప్పిన ప్లేస్కి వెళ్ళాల్సిన వాడు అసలు వెళ్ళకుండా తప్పిపోయాడు. నీకు దేవుడు చెప్తున్నాడు వాక్య ప్రకారంగా, ఇలా ఉండమ్మా బాబు, ఇలా నిలబడు అని చెప్తున్నాడు, కానీ నువ్వు నిలబట్లేదు. కాబట్టి 2వ పాయింట్ ప్రకారంగా ఏంటి చెప్పండి? నరహంతకుల జీవితం. 3వది ఏంటి? దేవుని కన్నా ఎక్కువ ప్రేమించేది. 4వది ఏంటి? గాఢ నిద్ర, అంటే బద్ధకపు జీవితం. కలిగిన స్థితి నుంచి తప్పించడానికి వాడింది కృప. కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మొదటి చరణం అందరూ కలిసి గట్టిగా చదువుతాం. తీయండి. 115 కీర్తన మొదటి చరణం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. కాబట్టి ఇంతవరకు మనము క్లియర్గా వివరంగా చెప్పుకున్నప్పటికీ అందులో కృప అనే సందర్భాలు 4 విషయాలు, అలాగే యెహోవా యొద్దనే కృప దొరుకుతుందని, ఆయన మాత్రం ఏమై ఉన్నాడో చదువుకున్నాం మనం, కృప కలిగిన వాడుగా మనం చూస్తూ వచ్చాం. అదేవిధంగా ఆయన గురించి ఇంకా కృప విషయంలో ఎలాంటి వాడుగా ఉన్నాడో మనము జ్ఞాపకం చేసుకుందాం. మరొక కొంత భాగాన్ని ముందుకెళ్దాం. దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం 13వ వచనం చూడండి. మొదటి గ్రంథం అనుకుంటా. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. అది కృప ఆయన దగ్గర ఉంది. 2వది, ఇందాక కృప కలిగిన వాడైనా, ఆయన కృప కలిగిన వాడు, ఇప్పుడు మహాకృప. అసలు అర్హతే లేదు నీకు. పూర్తిగా పాడైపోయావు, చెడిపోయావు, నాశనం అయిపోయావు. ఎంత చెప్పినా కూడా వినకుండా పూర్తిగా ఎక్కడికి వెళ్ళిపోయావు. అంతేకాదు కొన్నిసార్లు అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా తట్టుకోలేనంత కృంగుదల, ఎంతో బాధ అనిపిస్తుంటావు. ఈ లోకంలో సంబంధించిన వాటి కోసం ఆలోచించే వాళ్ళ గురించి కాదు,
ఈ లోకంలో ఆలోచించి ఆలోచన కలిగిన వాళ్ళకన్నా దేవుడు పరసంబంధంగా ఆలోచించిన ఆలోచన కలిగిన వాళ్ళకే కృపిస్తాడని చెప్పి యోనాను 4 విషయాలు మనం చూసాం. ఆజ్ఞాతిక్రమం తప్పించబడితే కృప, నరహంతకుడుగా ఉన్న స్థితి నుంచి తప్పించబడితే కృప, అలాగే దేవుడి కన్నా ఎక్కువ దేన్ని ప్రేమించో దాన్ని పక్కకు వచ్చి దేవుడి ప్రథమ స్థానం ఇస్తే కృప, అలాగే గాఢ నిద్ర నుంచి ఎప్పటికప్పుడు స్పిరిచువల్ మెలకుతో వస్తేనే నీ కృప. 4 విషయాలు మనం చూసాం కదా. ఇప్పుడు అదే చెప్తున్నాడు దేవుడు. అలాంటి కృప ఆయన దగ్గర ఉంది. అలాంటి కృప కలిగిన వాడు ఆయన. అలాంటి కృపలో కూడా ఎలాంటి కృపది? మహా అంటే ఏంటి చెప్పండి? మామూలుగా అయితే కృప అనేది ఒక ఎత్తి దానికి మించి కదా, ఎంత అనేది చెప్పడానికి మహాకృప. అలాంటి దేవుడు మనకు ఉన్నాడండి. కీర్తనలోకి రండి మరొకసారి. ఇంకా ఎలా ఉన్నాడు చూడండి. మహాకృప కలిగినాడు. ఇందాక కృప కలిగినాడు, ఇప్పుడు మహాకృప కలిగినాడు. 106వ కీర్తన 106వ కీర్తన మొదటి చరణం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నా 3వది ఏంటి? ఆయన కృప నిత్యముండే కృప. ఫస్ట్ కృప ఏంటి? కృప కలిగిన వాడు. 2వది మహాకృప కలిగిన వాడు. ఆ కృప ఎంతవరకు ఉందంట? నిత్యం అంటే అర్థమైంది. 70 సంవత్సరాలు బతికావా అప్పటి వరకు, లేదు 20 సంవత్సరాల అప్పటి వరకు, ఒక మాట రాకడ వరకు దేవుని కృప నిత్యము ఉంటుంది. ఎప్పుడు? ఇంతకు చెప్పానే 4 విషయాలు. అర్హత లేకపోతే అర్హత కలిగించాడు, తర్వాత కూడా మరి పడిపోకుండా ఉండాలి. చాలాసార్లు దేవుడిచ్చిన అర్హతను కోల్పోతున్నాం మనం. ఎంత చెప్పినా కూడా కష్టంగానే ఉంటుంది. పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా వచ్చేసింది. ఇప్పుడు క్రైస్తవులకు చాలా గడ్డు కాలంలోకి వచ్చేసాం మనం. అలాంటి సమయంలో నిలబడకపోతే రేపు జరిగే సిచ్యువేషన్లో మనము చాలా కష్టం. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పటి నుంచే కొడతారు కొట్టించుకోవాలి, చంపుతారో చంపించుకోవాలి. ఎందుకు చచ్చిపోయినా కానీ పౌలు గుర్తు చేసుకోవాలి. నేను బతికుడు క్రిస్తే చావితల ఆషమాషి కాదు ఈ డైలాగు. చెప్పడం నేను ఈజీ చెప్పాను, మీరు చెప్పడం ఈజీ చెప్పారు, కానీ ప్రిపేర్ అయిపోవాలి. అందుకనే ఎప్పుడు 1 మినిట్ కూడా దేవుని సన్నిధి దూరం కాకూడదు. ఎప్పుడు దేవుని సన్నిధి జరుగుతూనే ఉండాలి నీకు. నువ్వెంతసేపు నీ లోకం గురించే ఆలోచిస్తావు. లోకం గురించి ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందా, ఏం చేద్దామా, అలా ఫ్యూచరే భౌతికంగా. అది మాత్రం నువ్వు ఆలోచించినంతసేపు దేవుడు క్రైస్తవుడు పేరుంది కానీ నువ్వు క్రైస్తవుడు కానే కాదు. 3వ పాయింట్ చూసాం మనం. ఏంటి? ఆయన కృప నిత్యముంది. ఇదే కీర్తనలో 117 అనుకుంటా చూడండి. 117 మొదటి చరణం. యెహోవా కృప హెచ్చుగా ఉన్న కృప. ఇలాంటి కృపను మామూలు కృపలుగా ఆయన ఇచ్చిన దాంట్లోనే కృప అంటేనే అర్హత లేనిది అర్హత కలిగిస్తానని చెప్పుకున్నాం. అసలు నీకు నాకు ఏ అర్హత ఉంది చెప్పండి? నీవు నేను చేసిన తప్పిదాలకు ఏ అర్హత ఉంది చెప్పండి? నీలో ఉన్న కృంగుదలలో కూడా నిన్ను ఎవరు పట్టించుకోలేదే. నువ్వు తట్టుకోలేని బాధలో ఉన్నప్పుడు నీకున్న బంధువులుగా నీ స్నేహితులు ఫస్ట్లో ఎంతో ప్రేమతో మాట్లాడిన వారందరూ కూడా గుమ్ముగూడి నువ్వంటే సూపర్ రా బాబు అని అన్నవాళ్ళు నేనేం చేశారు చెప్పండి? ఏం చేశారు? అమ్మో మళ్ళీ నా మీదకి వస్తుందని భయపడి దూరం అయిపోయారే. ఆ రోజు నీకు దగ్గరైంది ఒక్క దేవుడే. ఆయన మాత్రమే నీకు చూపించేది. ఇంకా ఎవడు అంత ప్రేమ చూపించలేడు. అసలు ప్రేమల్లో కూడా రకాలు చూసాం. కృప ఆయన దగ్గర దొరుకుతుంది, అది చూపించే ప్రేమ. అలానే కృప కలిగిన వాడు ఆయనే ఉన్నాడు. ఆయనలోనే బహుగా ఉన్న కృప, తర్వాత నిత్యముండే కృప, తర్వాత హెచ్చుగా ఉండే కృప. తర్వాత ఇంకో పాయింట్ కూడా చూద్దాం. ఇంకో పాయింట్ కూడా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 19వ వచనం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన ఏ కృప అంట? బహు విస్తారమైన కృప. ఎంత గొప్ప దేవుడు అండి! బహు విస్తారమైన కృప అనే మాట ఇప్పుడు ఎన్నో పాయింట్ చూసాం? 5 పాయింట్ల. ఫస్ట్ ఏంటి? కృప కలిగిన వాడు, బహుకృప కలిగిన వాడు, నిత్యమైన కృప కలిగిన వాడు, హెచ్చుగా కృప కలిగిన వాడు, బహు విస్తారమైన కృప. అంటే దీని గురించి నేను వివరించలేము. ఒక్కో దానికి కృప అంటేనే చాలా పెద్దది. దాంట్లో బహు కృప చూపిస్తున్నాను నీ పక్షంగా. ఎవరి పక్షం చూపించాడని చదువుకున్నాం ఇందాక మొదటి వర్తమానంతో చూద్దాం. ఈరోజు ఈ వాక్యంలో ఆ కృప కలిగిన దేవుడు నీకు ఉన్నాడా? ఉన్నాడని చెప్పి బయటికి చెప్పుకుంటున్నావా? బయటికేమో నేను క్రైస్తవులని చెప్పుకుంటున్నావా? కానీ చేసేవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి. ఎవరిలాగా?
యోనా వలె. యోనా బయటకు ఎలా ఉన్నాడు చెప్పండి? యోనా అంటే గువ్వ అని అర్థం. అలాంటి యోనా లాంటి వాడే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్నాడు. నువ్వు కూడా అలా ఉన్నావా? అలా యోనా లాంటి వాడే ఎంతమంది చంపేశాడు చెప్పండి? ఎంతమంది? 120,000 మంది చంపేసినారని కూడా అయిపోయాడు. అలాంటి యోనా లాంటి వాడే చెప్పండి ఏం చేశాడు? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా తన ఇహ సంబంధమైన తర్షీష్కి ఇచ్చేశాడు. నువ్వు దేనికి ఇస్తున్నావు ఆలోచించుకో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న ప్రార్థనకి ఎప్పుడైతే మొదటి స్థానం నువ్వు ఇవ్వలేదో, దేవుని విషయంలో ప్రథమ స్థానంతో పాటు అన్నింటిలో ఫస్ట్ ప్లేస్లో నువ్వు ఉండలేదో, నువ్వు అనుకున్నా ఈ లోకంలో ఉన్నదే అనుకుంటున్నావు ఫ్యూచర్ అంతా కూడా. రేపొద్దున దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తాడు. ఏమ్మా దేవుని సందులో ఎలా ఉన్నావేంటి బాబు, ఏ సందులో ఎలా ఉన్నావేంటి అని అడిగితే నాకంటే అలా కుదరదు, ఇలా కుదరలేదు, ఇలా చేసి అలా చేసి అంటారు కదా. అప్పుడు ప్రభువు కూడా అక్కడికి వచ్చినప్పుడు అమ్మ నీవు ప్రభు క్వశ్చన్ చేస్తాడు, ఎందుకమ్మా ఇలా చేసావు నువ్వు అంటే, అయ్యా ఇలా కుదరదు అంటే, సరే అక్కడే ఉండమ్మా, నువ్వు నాకు సంబంధం లేదు ఈ లోకానికి అంటే. ఎట్టి పరిస్థితుల్లో రానివ్వడు. కృప పోగొట్టుకుంటావు. అందుకని చెప్తున్నాడు 4వ కృప 5వ కృప కదా ఇది చెప్పండి. బహు విస్తారమైన కృప కలిగిన వాడై ఉన్నాడు. కీర్తనలు 103వ కీర్తన 18వ చరణం. ఆయన కృప అదండి యుగ యుగములో నిలుచును అంటున్నాడు. తర్వాత ఇంకో చోట నువ్వే తరములు కృప కలిగిన వాడు అంటాడు. అంటే యుగ యుగాలు కూడా ఆయన కృప పోదండి. మనమన్నా ఈరోజు చూపించే ప్రేమ రేపొద్దులకల్లా తేడా చూపిస్తే వాళ్ళ మీద కోప్పడతాం తప్ప నా ప్రభు అలాంటి వాడు కాదు. నీ మీద ఎన్ని కృపలు ఉన్నాయి చూడండి. మొత్తం ఎన్ని కృపలు? 6వ కృప చెప్పండి. ఫస్ట్ కృప ఏంటి? కృప కలిగిన వాడు ఆయన దగ్గర దొరుకుతుంది. 2వది మహాకృప. 3వది నిత్యమైన కృప. 4వది హెచ్చుగల కృప. 5వది 6వది 7వది కూడా చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి యెషయా గ్రంథము 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, ఎప్పుడు విడవను కృప అండి. ఎప్పుడు విడిచిపెట్టిన కృప నీకు దేవుడు ఇస్తున్నాడు. ఇలాంటి కృప సత్యములు బట్టి దేవుని ఏం చేయాలి? నువ్వు స్తుతించాలని చెప్పుకుందాం. అయితే కృప నీకు ఈరోజు ఉందా లేదా చూసుకో. ఈ కృపకు సత్యానికి చాలా తేడా ఉండదు. అందుకే మూలవాక్యంలోకి వద్దాం. ఇప్పుడు మూలవాక్యం మనం చూడగలిగితే ఒక్కసారి ఏమని రాస్తున్నారు చెప్పండి. కృపా సత్యములను నీ నామమున్నకే ఏం కలుగునుగాక? మహిమ కలుగునుగాక అంటున్నాడు. మొత్తం 7 విషయాలు చూసాం. ఇంకా ఉన్నాయి చెప్పాలంటే. సామెతలు 23:23 కూడా ఉంటుంది. ఒక మంచి మాట తెలుసా మీకు ఎవరికైనా? సరే చూసి చెప్పండి మరి ఏం చేస్తాం. దాన్ని కొనియించుకును, కొనియించుకును. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న దానికి దీంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు నువ్వు ఏం కొనుక్కోవాలి ఇప్పుడు రెడీగా చెప్పండి. దానికి కలపాలంటే సత్యం ఫస్ట్ది. మన మూలవాక్యం ఏంటి చదువుకున్నాం మనం? కృపా సత్యముని నామమున మహిమ కలుగును గాక కదా. కృప అంటే మీకు తెలియపరిచిన 7 విషయాలు. దాన్ని మళ్ళా నీకు కనెక్షన్ ఏది వస్తుంది? సత్యం. సత్యం కోసం నువ్వు ఏం చేయాలంటే చెప్పండి. ఏమేమి ఇక దాన్ని కొనియించుకోవాలి. ఏమంటే కొనుక్కోవడం అంటే మళ్ళీ మీకు ఏదో డౌట్ వస్తుందేమో. సత్యమును కొనుక్కోవాలంటే సత్యం అనేది ఎక్కడ ఉండదు చెప్పండి? ఎక్కడుంది? ఎక్కడుంది అంటున్నా సత్యం అంటే? సత్యం అనేది బహు దూరముగాను, మర్చిపోయారా? ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. బహు లోతుగా ఉంటుంది. ఇక్కడ లేదు అది. సత్యం అంటే ఏంటి అసలు చెప్పండి ముందు. సత్యం అంటే మామూలుగా సత్యం అంటే ఏంటి? నిజం అంటే ట్రూత్. ఇంగ్లీష్లో ట్రూత్లే. అట్లా వాస్తవానికి సత్యం అనే మాట మనకు తెలిసింది ఏంటంటే, ఒక నిజం చెప్తే సత్యం అంటున్నాను. బాగా ఆలోచించండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ చూసిన తర్వాతే అది సత్యం. నా మాట అర్థమవుతుందా? నేను పాస్ అయినని చెప్పి అబద్ధం చెప్పొచ్చుగా. నిజం అనేది కనబడుతుంది, కానీ దాన్ని ప్రత్యక్షం చూడగలిగేది అది మాత్రం దేవుడి దగ్గరే ఉంది. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు, ఏదైతే చేస్తాడో అదే మళ్ళీ చేయమంటాడు. నువ్వు ఉంటే చల్లగా, లేకపోతే అది సత్యం. ఉన్నది ఉన్నట్లుగా ఉంచటమే సత్యం అండి. అది ఎవరి దగ్గర దొరకదు నీకు. సత్యం అనేది దూరముగా బహు లోతుగా ఉంది. ఇక్కడ లేదది.
ఇక్కడ లేదు. అందుకని మూలవాక్యంలో ఆ మాట నేను ఎందుకు గుర్చేస్తున్నానంటే, నీ నామమును బట్టి అని మాట్లాడుతున్నాడు. కృపా సత్యముల వల్ల నీ నామమునకే మహిమ కలుగును గాక అనే మాట. కాబట్టి ఇప్పుడు చూసిన 23 ప్రకారంగా ఏమని కనపడుతుందంటే, సత్యమును చెప్పండి, మరొకసారి చదువుదామట. సత్యమును అమ్మివేయక దాన్ని కొనుక్కోవాలి. ఈరోజు ఏం చేయాలి చెప్పండి? మనం కొనుక్కోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఒకవేళ కొనుక్కుంటే ఆ సత్యం వల్ల మనకేం వస్తుంది? 8:32 అనుకుంటా, చూడండి. అది అప్పుడు ఈ సత్యం అంట. ఏ సత్యము? దేవుడు ఏదైతే చెబుతున్నాడో 100% నెరవేర్చబడేదే సత్యం. సత్యం అంటే నువ్వేం చెప్తావు తెలుసా? నేను ఎప్పుడు ఒక జీవితంలో అబద్ధం అనలేదండి. నేను నన్ను నోరు తెరిస్తే నిజాలే మాట్లాడతాను అంటాడు. అది కూడా అబద్ధమే. నోరు తెరిస్తే నిజాలు మాట్లాడతానని ప్రతి ఒక్కరు చెప్పేది అబద్ధమే. కొంతమంది నేను సూటిగా మాట్లాడతానంటారు. సూటిగా మాట్లాడతావంటే పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడగలరు. నా ప్రభు చెప్తున్నాడు ఈరోజు, ఆ సత్యము నమ్మివే కొనియించుకుంటే సత్యము నిన్ను ఏం చేస్తుంది చెప్పండి? స్వతంత్రత ఇస్తుంది. స్వతంత్రత అంటే తప్పు చేసే విషయంలో కాదు, ఇంకా ధైర్యంగా ఏ విషయంలో కూడా నువ్వు పడిపోకుండా ధైర్యంగా ఉంటావు. ఏ తప్పు చేయవు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా నిందించినా కూడా నువ్వు చెక్కు చెదరవు. ఎందుకంటే నువ్వు తప్పు చేయట్లేదు ఆల్రెడీ. అది సత్యం అంటే. అర్థమవుతుందా? చూడండి ఇంకో మాట కూడా. మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేని వాడవనియు. అది ఎవరైనా అంటే బాగా అబ్జర్వ్ చేయండి ఆ మాట. నీవు ఫస్ట్ లైన్ సత్యవంతుడు అనియు. దేవుని మార్గమును ఎలా మోస్తావు? సత్యముగా. అంటే అసలు ఏమాత్రం కొంచెం కూడా కలపటం కానీ స్పెషల్గా వేరే చేయడం కానీ లేదు. అది అందుకని మాట వాడుతున్నాడు. సత్యవంతుడు అనియు దేవుని మార్గమును సత్యముగా. అలాంటి బోధించి ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయనే సత్యవంతుడుగా ఉన్నాడు. అలాంటి సత్యము కృపక కలపాలి. ఇప్పుడు కృప సత్యం వేరు. మళ్ళా సత్యం ఏం చెప్తుంది తెలుసా? చెప్పండి. సత్యం ఏం చెప్తుంది? ఉన్నట్టుగా తెలియపరుస్తుంది. దాంట్లో తప్పేది తప్పని చెప్తుంది. తప్పని చేసిన వాళ్ళకి ఏమవుతుంది? పాత నిబంధనల ప్రకారంగా చెప్పండి. పాత నిబంధన తప్పని చెప్తుంది, శిక్ష వేయమంటుంది. పాత నిబంధనల లాస్ట్ గ్రంథం ఏంటి? మలాకి. లాస్ట్ వచనం చదవండి. ఇప్పుడు లాస్ట్ వచనం. నేను వచ్చి దేశము శపించకుండున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. అంటే చూడండి, నేను వచ్చి దేశమును శపించకుండున్నట్లు. మర్చిపోవద్దు మాట. పాత నిబంధనల ప్రకారంగా ఉన్నట్లుగా చేస్తే ఒకళ్ళు తప్పు చేసినప్పుడు శాపమే కదా, అది చెప్తుంది సత్యం. నువ్వు తప్పు చేస్తే శాపమే. కొత్త నిబంధన ఏం చెప్తుంది చూడండి. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, ప్రకటన గ్రంథం చివరి వచనం. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు. చాలు, అర్థమైందా? అక్కడేమో ధర్మశాస్త్రం అనే సత్యంగానే చెప్తుంది. ఏమని? నువ్వు తప్పు చేసావు శపించాలి. నువ్వు తప్పు చేసినప్పుడు శపించాల్సిందే. అదే సత్యమును పక్కన పెట్టుకున్న కృప ఉందే, అది దేవుని కృప పరిశుద్ధులందరికీ ఏమైంది? తోడుగా ఉంటుంది. ఎంత క్లియర్గా ఉందండి. పాత నిబంధన ఏమో ఇలా చెప్తుంది, కొత్త నిబంధన అలా చెప్తుంది. రెండు కలిసి వేరుగా ఉన్నాయి. వేరుగా ఉన్న వాటిని ప్రభు ఏం చేయగలడో తెలుసా? వాస్తవానికి కలపడానికి ఇష్టపడ్డు. కానీ ఏం జరిగింది తెలుసా? ఒకసారి కీర్తనలోకి రండి. 86వ కీర్తన 10వ చరణం కూడా చూడండి. 85:10 అనుకుంటా. అయితే కృపా సత్యములు అది అనమాట. ఇప్పుడు ఏమైనా కృపా సత్యాలు వాస్తవానికి విడిగా ఉన్నాయి. ఎందుకంటే కలిసిపోకుండా విడిగా ఏముంది? సత్యం అంటుంది నువ్వు తప్పు చేసావు కాబట్టి ఉన్నట్టుగా శాపమే. ఆ శాపాన్ని తప్పించడానికి ఇప్పుడు పక్కన కృప కలిసిపోయింది. అర్థమవుతుందా? ఈ కృపా సత్యములు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఈ కలిసిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? చూడు ఒక్కసారి బైబిల్లోనే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం.
ధర్మశాస్త్రము మోషే ద్వారా అర్థమైంది మీకు? ధర్మశాస్త్రం అనేది సత్యం, అవునా కదా? ఉన్నది చెప్పేది మోషే ద్వారా అనుగ్రహించబడింది. ఇప్పుడు మళ్ళా సత్యము కృప కలిసిపోయి అది యేసుక్రీస్తు బయటకు వచ్చేసింది, అందుకు కలిసిపోయింది. యేసుక్రీస్తు ప్రభు రాకముందు కృప దూరం ఉంది, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కృపా సత్యాలు అయిపోయినాయి, కలిసిపోయినాయి. ఆ రెండు కలిసిపోయినాయి కాబట్టి ఆ సత్యం అనేది నీకు నాకు ఉంటే శాపమే. అయితే ప్రభువును మీద డిపెండ్ అయితే ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? మనకి విడుదల ఇస్తుంది. కీర్తన 40 కీర్తనలో కూడా అదేంటే 40 కీర్తన 11 చరణం చదువుకున్నా. ఇంకా రెండు మాటలు చెప్పుకుని చివరికి వచ్చేస్తాను. 40 కీర్తన 11 చరణం. యెహోవా చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను ఏం చేస్తుంటాయి? రెండు కలిస్తే నీకు ఏముంటుంది? ఈరోజు నెంబర్ 1 పాయింట్ కాపుదల. ఆ రెండు కలవకపోతే మాత్రం ఒకటి ఏం చేస్తుంది? నిన్ను శపిస్తుంది. వాస్తవం చెప్పించడం కూడా తప్పు కాదు అక్కడ, ఎందుకంటే నేను చేసిన తప్పుకి శిక్ష కదా. ఇప్పుడు ఎవరన్నా రోడ్ల మీద మనం చూస్తున్నాం, ఇప్పుడు భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తున్నారు? రేపులు చేస్తున్నారు. మొన్న మధ్యకాలంలో ఏదో జరిగితే న్యూస్ కూడా వచ్చింది కదా. ఆ న్యూస్లో అతని ఇది ఎవరినో ఊరికి ఎక్కిచ్చేస్తారు కదా, ఊరికి రెడీ చేస్తారు. ఏంటంటే ఎక్కడది? ఎక్కడది? ఇక్కడదే, మన ఆంధ్ర వాళ్ళది కదండి. ఏదో కేసు ఈ మధ్య అతనికి ఊరికి రెడీ చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, బాధ అయిపోతుంది అని అంటున్నారు. తప్పు చేసినప్పుడేమో తెలియట్లా. ఆ అమృత ప్రణయ్ అనే సందర్భంలో మరి వాస్తవానికి ఆ చంపిన వాడికి ఊరి అని చెప్పేసి తీర్పు వచ్చింది. చాలామంది ఏమంటున్నారు? భలేసారా తీర్పు అంటున్నారు. అంటే సత్యమే కదా అది, వాస్తవం సత్యం జరిగింది, ఉన్నట్టుగా శాపం అది. అదే కృప కలిస్తే ఏముంటుంది తెలుసా? చెప్పండి, ఏం చేస్తుంది? క్షమాపణ ఇస్తుంది. కాబట్టే కృపా సత్యములు కలిసిపోయి నిన్ను కాపాడుతుంటాయి. నెంబర్ 1 పాయింట్, నిన్ను కాపాడునుగాక అంటున్నాడు. 2వ పాయింట్, సామెతల గ్రంథము 14:22 వచ్చాము. సామెతలు 14:22. మంచివాడు కీడు కల్పించువాడు తప్పిపోదురు, మేలు కల్పించువారు. అది నీకు కృపా సత్యం ఎప్పుడు వస్తుంది? మేలు కల్పించగలిగితే. కీడు ఉన్నంతసేపు సత్యంగా ఉండి శాపం ఉంది, కానీ కృపా సత్యం కలిగిన తర్వాత నువ్వు ఎప్పుడైతే మేలు కల్పించగలుగుతావో కృపా సత్యములు నీకు ఏం చేస్తాయి చెప్పండి? అసలు ఈరోజు నీకు కృప ఉందా, సత్యం ఉందా అని విడదీస్తే మాత్రం కష్టం. రెండు కలిగితేనే నీకు లాస్ నుంచి ఏమవుతావు? ప్రాఫిట్లోకి వస్తావు. ఇంకా ఎంతమంది అయితే కృపలో నుంచి తప్పిపోయి ఉన్నారో, ఇంకెంతమంది సత్యములో లేరో, కృపా సత్యంలో కలిస్తే కాపాడబడతావు. కృపా సత్యం కలిస్తే నువ్వు తప్పకుండా ఏమవుతావు చెప్పండి? మేలు చేసినందువలన కృపా సత్యములు నీకు కలుగుతుంటాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చాలా విషయాల్లో చాలా మాటలు ఉన్నాయి ఇంకా సత్యం అంటే కూడా. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ కృపా సత్యంలో కలిస్తే ఒక పర్సన్ని అద్భుతమైన రీతిలో సహాయం చేసింది. ఎందుకు చెప్తున్నానంటే, మీకు తెలుసు, వ్యభిచారం పట్టబడిన స్త్రీ యోహాను సువార్త 8వ అధ్యాయం అంతా మీరు 1 నుంచి 12 వచనాలు చూస్తే, ఆవిడ చేసిన తప్పుకి ఆయన దగ్గర తీసుకొస్తే ఆయన మొట్టమొదటి రాయి వేయండి తప్పు లేకపోతే అన్నాడు. ఆ తర్వాత ప్రతి చేతిలో ఉన్న రాయి కింద పడవేయబడింది. ఆవిడ మాత్రం అక్కడ ఉంది. మధ్యలో చెప్పండి ఎవరున్నారు? ఆ స్త్రీ ఉంది మధ్యలో. వేసిపోయి మీ సొంతంగా చెప్పేయండి. ఆ స్త్రీ ఉంది. ఏ మధ్య? ఇదివరకు మీకు చెప్పాను. అవతల సత్యం చెప్తుంది, రాళ్ళు అనే సత్యం. చంపే ధర్మశాస్త్రం. మనం ఎంత చదువుకుని మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేయాలో అది చెప్తుంది సత్యం. యువతల కృపాని యేసుప్రభు అంటున్నాడు, ఆ చంపేదేదో నన్ను సిలువలో చంపండి, ఆవిడ బ్రతికించండి అని అన్నాడు. అంటే మధ్యలో ఎవరున్నారు ఇప్పుడు? స్త్రీ. అటేమో సత్యం అనే ధర్మశాస్త్రం అనే రాళ్ళు, ఇటేమో క్రీస్తు అనే కృప. మధ్యలో ఉన్న ఈవిడెవరు? ఈ స్త్రీ. అద్భుతంగా, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? నేనును అంటే నాకు మాత్రమే నీకు శాపము వచ్చే దాని శిక్ష వేసే అర్హత ఉంది, విధింపను. ఎందుకు తెలుసా? నీవు చనిపోవాల్సిన స్థానంలో నేను త్వరలో ఏమవుతున్నా సిలువలోకి వెళ్ళి మరణించబడుతున్నాను. అది అక్కడ కలుసుకునే కృపా సత్యంలో కలుసుకుని మన ఇద్దరం ఇక్కడి నుంచి అందరిని కాపాడదామని సత్యం వచ్చి చంపేస్తుంటే, ఆ చంపేది నన్ను చంపమని యేసుప్రభు అడ్డుపడ్డాడు ఇన్ని సంవత్సరాలు కూడా. అందుకే మనం ఇంకా సజీవులుగా ఉన్నాము. అర్థమవుతుందా? నిజంగా ఆ శిక్షలు వేస్తున్నప్పుడు చంపే అన్నారు. అప్పుడు రాజీవ్ గాంధీని చంపబడిన ఆ టెర్రరిస్టులు జైల్లో ఉంటే క్షమా హృదయం కలిగిన మాట చెప్పింది ఎవరు?
సోనియా గాంధీ. తెలుసా? గ్రాహం స్టైన్స్ అనే క్రిస్టియన్ మిషనరీ ఆస్ట్రేలియా నుంచి వచ్చి వరుసలో ఉంటున్నాడు. తను తన 2 బిడ్డలతో కారులో వెళ్ళి సువార్ చేసుకుని ఒక చోట ఆగిపోయి నైట్ ఉండిపోయారు. ధారా సింగ్ అనేవాడు ఎవడు ఏం చేశాడు? పెట్రోల్ వేసి చంపేశాడు. ఆ ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ సువార్ చేస్తున్నారు. వరుస మనమే వెళ్ళలేము, అంత ఇదిగా ఉంటుంది భయంకరంగా. ఆస్ట్రేలియా అనే విలువైన కంట్రీ నుంచి వచ్చి అక్కడ సేవ చేస్తుంటే చంపేశారు. చంపితే ఆవిడ నిజంగా బాధపడినప్పటికీ ఆ చంపబడిన వ్యక్తికి క్షమించండి అన్నది. ఎవరు చెప్పగలరండి? అది ఎవరు చెప్పగలరు చెప్పండి? అది కేవలం ప్రభు నమ్ముకున్న వాళ్ళు చెప్పగలరు. నువ్వు చెప్పగలవా? నీకు ఒక దెబ్బ తగిలితే ఎదుటి వాళ్ళకు 2 దెబ్బలు తగలని చూసే మనస్తత్వం ఇది. ఈ రోజు కూడా సరైన రక్షణ లేదు కదా. చాలామందికి పేరుకు మాత్రం క్రైస్తవులే కానీ రక్షణ లేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు ఫైనల్గా, ఈరోజు కృప సత్యము అనేది నీ దగ్గర ఉంటే, అవి కలుసుకుంటే నువ్వు కాపాడబడతావు. అవి కలుసుకుంటే కృప నొందు సత్యములు కూడా నీ దగ్గర ఉంటాయి. అవి 2 కనుక ఉంటే తప్పకుండా ఏమవుతుంది తెలుసా? ఆ చనిపోవలసిన స్థానము ఆయన తీసుకొని ఆ స్థానము మనల్ని బ్రతికించాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా 2025 సంవత్సరం ఈ యొక్క మార్చిలో 23వ తారీఖు వరకు ఉండగలిగాము. ఎవరి కృప అది? దేవుని కృప. ఆయన చనిపోయి సిలువలోకి వెళ్ళిపోతూ అన్నాడమ్మా, నేను శిక్ష విధింపను. ఎందుకు తెలుసా? నేను శిక్ష విధిస్తే నేను నిజంగా కృప కలిగిన వాడు అవ్వను. నేను సత్యంలోకి వెళ్ళిపోతాను. కానీ శిక్ష విధించకుండా ఆ సత్యమైన శిక్షను నేను వేసుకుంటాను. నేను నిన్ను విడుదల చేస్తున్నాను, విడుదల ఇచ్చాడు. అది సిలువలో మరణించిన ఆ శరీరం. జాగ్రత్తతో తిను. నువ్వు ఆషామాషిగా లోకానుసారం గుండు కూడా తింటున్నావు, ఆషామాషికి తీసుకుంటున్నావు. అది ఆషామాషికి తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎఫెక్టే, లైఫ్లో ఎఫెక్టే. నేను 100% చెప్తున్నా. ఆషామాషిక ప్రార్థనతో పరిశుద్ధతతో ఎప్పుడు తప్పించి అన్నిట్లో ఉండాలి. అన్నిట్లో దేవునికి సమయం ఇచ్చుట్లో, పరిశుద్ధతలో, దేవునికి ఇచ్చుట్లో, అన్నిట్లో కరెక్ట్గా ఉన్నప్పుడే ముట్టుకోవాలి. లేకపోతే దాని ఎఫెక్ట్ మన ఫ్యూచర్లో సంబంధంగా చూడడం, పర్ల సంబంధంగా చూస్తాం. దొరకవు. ప్రభు ఛాన్స్ ఇవ్వడు. అది ఇవ్వకుండా ఉండకుండా కాపాడబడలాగానే దేవుడు తప్పకుండా అర్హత కలిగించడానికి సహాయం చేయను గాక.